రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ జిల్లా తుని మండలం దోండువక పంచాయతీ సిహెచ్ అగ్రహారం ఈ గ్రామంలో జరిగిన 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇప్పుడు 2 విషయాలు చాలా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జాహ్నవి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గణేష్ అలాగే భవాని ప్రముఖ మీడియా ఛానల్తో వారు మాట్లాడుతూ వారు నవ్వారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. తర్వాత వారి కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఒక వ్యక్తి గోపి అతని పేరు, అతను ప్రముఖ ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ కొన్ని విషయాలు చాలా బలంగా బల్లగుద్దినట్టు చెప్పాడు. అవి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఆ మాటలు వినిపించే ప్రయత్నం చేస్తా. అయితే జాహ్నవి తల్లిదండ్రి గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కారు కొనుక్కున్నారు, దాన్ని లీజ్కి ఇచ్చారు. ఆ లీజ్కి ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే ఇతనికి తెలియకుండా ఆ కార్ని తాకట్టు పెట్టాడు. తర్వాత ఆ కారు ఎక్కడుందని అడుగుతుంటే అతను సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. దీంతో వారికి గొడవైంది. మొత్తానికి GPS ట్రాకింగ్ ద్వారా ఆ కారు ఎక్కడుందో కనుక్కుని మొత్తానికి ఆ కారును వెనక్కి తిరిగి తెచ్చుకున్నాడు. గొడవలు జరిగే స్టేషన్ వరకు కూడా వెళ్ళారు. మొత్తానికి స్టేషన్లోనే ఈ కేసుని మొత్తం కూడా క్లోజ్ చేసుకున్నారు, ఎటువంటి గొడవలు లేకుండా. సో అప్పటి నుంచి గణేష్ పైన వారు కోపంతో ఉన్నారంట. గణేష్ని ఏదో ఒకటి చేయాలనే కోపంతో ఉన్నారంట. సో గణేష్ని కూడా తీసుకువెళ్ళడానికి వారు ప్రయత్నించారంట. సో రీసెంట్గా ఈ విషయం కాస్త బయట విపరీతంగా వైరల్ అవుతుంది. అలాగే ఇది జరిగి దగ్గరగా 4 నెలలు అవుతుంది. అయితే గణేష్ మీద కోపంతోనే జాహ్నవిని వారు తీసుకెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారట. తర్వాత వారిని కొట్టారంట. కానీ వారు నిజం చెప్పట్లేదంట. ఇదంతా కూడా చెప్తుంది రెడ్ టీవీ కాదు. ఎవరైతే గోపి ఉన్నారో ఆయన ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ మాటలు ఏంటి, ఏం మాట్లాడాడు అంటారో ఆ వ్యక్తులేనా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు ఇంకా డీప్గా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంది. ఎలా మొత్తానికైతే ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంకా 38 సీసీటీవీ ఫుటేజెస్ సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. సో వాటి ద్వారా జాహ్నవి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తానికి అంటే ఆచూకీ ఆల్మోస్ట్ తెలిసినట్టు అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో ప్రస్తుతం ఎవరైతే జాహ్నవికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వరుసకు తాత అయ్యే గోపి, ఆయన మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. అలాగే దీంతో పాటు జాహ్నవి ఫాదర్ మదర్ అమ్మ నాన్న ఇద్దరు కూడా వారు ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా వారు నవ్వి వెనక్కి వెళ్తున్నప్పుడు అది కూడా వైరల్ అవుతుంది. సో ఈ 2 ఎందుకు చెప్తున్నానంటే పాప సురక్షితంగా ఉంది, పాప ప్రాణాలతో ఉంది. మా రెడ్ టీవీ మొదటి నుంచి కూడా చెప్తుంది పాపకి ప్రాణహాని జరగలేదు, ఎవరో కావాలని చెప్పి పాపని తీసుకెళ్లారు. ఒకసారి నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ రోజు పాపతో పాటు వెళ్ళిన కుక్క తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ 3 రోజులు కుక్క ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరికి కూడా అర్థం కాలే. సో కుక్క కూడా అడవిలోనే ఉంటే, పాపతో పాటు కుక్క కూడా అడవిలోనే ఉంటే ఆ 3 రోజులు కూడా పోలీసు బృందాలు దగ్గరగా 400 మంది గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఆ నీటి గుంటలు, చెరువులు, కాలువలు, ఆ గుహలు, ఆ చిట్టడివి మొత్తం కూడా వెతికే ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా పాప ఆచూకీ దొరకల. ఒకవేళ పాపతో పాటు కుక్క కూడా అడవిలోకే వెళ్ళిపోయి ఉంటే మరి కనీసం కుక్క అయినా వీరి కంటపడాలి కదా, లేదంటే కుక్క అయినా వీరిని చూస్తే మొరగాలి కదా. సో అది కూడా జరగలేదు. సో చాలా మంది ఏం చెప్తున్నారంటే ఏదైనా జంతువు దాడికి అది భయపడి అది ఖచ్చితంగా పారిపోయి ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకటి చూడండి, పాపారావు కంచి దగ్గర చూసినప్పుడు పాపని దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేస్తే కుక్క దాడి చేసింది. సో అలాంటిది ఏదైనా జంతువు కూడా పాప పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే ముందు అడ్డుపడేది కుక్కే. సో పాప కన్నా ముందు గాయపడాల్సింది కుక్కే. కుక్క వంటి పైన మరి జంతువు దాడి చేసిన గాయాలు, గోర్లు కానీ ఆ పళ్ళతో అది కరిచింది కానీ అటువంటి గాయాలేమి కూడా లేవు. 3వ రోజు కుక్క వచ్చినప్పుడు దానికి టెస్టులు నిర్వహించారు. తర్వాత దానికి GPS ట్రాకర్ అమర్చి
దాన్ని ఫ్రీగా వదిలేశారు. అడవిలోకే తీసుకెళ్లి వదిలేలా, దాన్ని ఫ్రీగా వదిలేశారు. అది ఎక్కడికి వెళ్తుంది, దాని ద్వారా ఆచూకీ తెలుస్తుందేమో చెప్పేసి ప్రయత్నించారు, కానీ అదంతా కూడా జరగలేదు. దాని తర్వాత ఆ కుక్క యొక్క ఆరోగ్యం క్షీణించి అది ప్రాణాలు విడిచింది. దాని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చినట్టే. ఆ తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా ఇంకా రావాలి. రిపోర్ట్స్లో అయితే మాత్రం కుక్క డిహైడ్రేషన్ వల్ల చనిపోయింది. అంటే సరిగ్గా ఆహారం లేక నీరు లేక 3-4 రోజుల నుంచి అది చనిపోయిందంటూ కూడా డాక్టర్స్ అయితే చెప్పడం జరిగింది. సో దీంతో పోలీసులు ఇంకా వేరే కోణంలో కూడా దర్యాప్తు చేశారు, కానీ వారికి సరైనటువంటి ఆచూకీ ఏది కూడా లభించలేదు. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయో ఆ 6వ తారీఖు 11:50 తర్వాత నుంచి కూడా వారు చెక్ చేస్తూనే ఉన్నారు. ఎవరైనా ఆ కెమెరాస్లో వారి కదలికలు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి, లేదంటే పాప కుక్క ఆచూకీ ఏమైనా తెలుస్తున్నాయేమో అని చెప్పి చెక్ చేస్తూనే ఉన్నారు, కానీ ఏది కూడా దొరకలేదు. మొత్తానికి జీ పోలవరం అనే ఒక గ్రామంలో పాపతో పాటు మిస్ అయిన ఆ కుక్క ఆచూకీ అక్కడ తెలిసింది. సో దీంతో పోలీసులు ఇంకా మిగతా ఏదైతే అక్కడ గ్రామంలో ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజెస్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో వారు ఏం చెప్పారంటే ప్రాథమిక దర్యాప్తులో పాప ప్రాణాలతో ఉంది అనే విషయం అయితే పోలీసులు అయితే చెప్పడం అయితే జరిగింది. సో చూద్దాం, పాపని ఎవరో వలస కూలీలు ఎత్తుకెళ్లే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. వారి దగ్గర నుంచి పట్టుకుని త్వరలోనే జాహ్నవి యొక్క కుటుంబ సభ్యులకి అప్పగిస్తారనేది కూడా చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ 2 వీడియోలు అయితే మాత్రం వైరల్ అవుతా ఉన్నాయి. ఒకటి జాహ్నవికి సంబంధించిన తల్లిదండ్రులు నవ్వుతూ మాట్లాడినది ఒకటి, 2 జాహ్నవి వరుసకు తాతయ్య అయ్యే వ్యక్తి అతను ఆడియో. అతను ఏం చెప్తున్నాడంటే వాళ్ళే చేస్తుంటారు, ఇంతకుముందు మా అల్లుడిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, అది కుదరలేదు, దీంతో పాపను తీసుకెళ్లారు, పోలీసుల వాళ్ళని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, కొట్టారు, అయినా వారు చెప్పలేదు. ఈ రకంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో చూద్దాం మరి పోలీసులు ఏం చెప్తారో దీనికి సంబంధించి.